గైస్ వెల్కమ్ టు విఆర్1 ఛానల్. జస్ట్ ఇప్పుడే మ్యాచ్ ఫినిష్ కావడం జరిగింది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్. అండ్ ఇండియా లాస్ట్ వరకు వచ్చి లాస్ట్ 1 అవర్ మిగిలిన ఉండగానే మ్యాచ్ చాలా మంచిగా ఫినిష్ చేసింది. యాక్చువల్ ఒకనొక టైంలో ఇండియా మ్యాచ్ అని చాలా ఈజీగా ఫినిష్ చేసి అనిపిస్తుంది. కాకపోతే మధ్యలో రెడ్ లైన్ టూడర్స్ మధ్యలో లైన్గా ఓడిసిపెట్టి ఒక 3-4 వికెట్స్ పడడం, మ్యాచ్ లైట్ కాస్త టెన్షన్ పెట్టినా కూడా ఎట్టగలకి ఇండియా గెలిచేసింది. అండ్ ఇందులో నాకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే సుందర్ కన్నా ముందు హర్షిత్ను పంపించడం. సరే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇన్ డెప్త్గా మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. అండ్ టాస్ ఫస్ట్ ఇండియా గెలిచి చాలా రోజుల తర్వాత టాస్ గెలిచింది ఇండియా ఇంతకుముందు లాస్ట్ సౌత్ ఆఫ్రికా సిరీస్లో. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఇంకో టాస్ గెలిచి శుభ్మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని చెప్పిండు. మేబీ మన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసిన అంటే కొంచెం డ్యూస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిండ్రు. కాకపోతే మ్యాచ్ డ్యూ లాంటిది కూడా ఏం రాలేదు. సెకండ్ బ్యాటింగ్ చూసినా కూడా బట్ మీన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి సెకండ్ బ్యాటింగ్ చేసినా పెద్ద ఫరక్ ఏం పడకపోతుండే. కాకపోతే జస్ట్ ఒక టార్గెట్ సెట్ అయి ఉంటుండే. సో పిచ్ కూడా మనకి అర్థమైంది ఏంటంటే మంచి ఒక బ్యాటింగ్ పిచ్. ఇక్కడ ఒకవేళ డ్యూ వస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన అడ్వాంటేజ్, డ్యూ రాకుండా కూడా బ్యాటింగ్ అయితే ఫస్ట్ ఆర్ సెకండ్ బ్యాటింగ్ ఇట్ విల్ బీ ఓకే అనిపించింది. బౌలర్స్కి మరి అంత హెల్ప్ ఉన్నట్టయితే అనిపించలేదు. బట్ ఓకే, ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అండ్ ఓపెనర్ వచ్చినటువంటి కాన్వేగినంగా వీళ్ళు చాలా మంచిగా ఆడుతూ వచ్చారు. అండ్ న్యూజిలాండ్ ఓపెనర్స్ ఇద్దరు కూడా చాలా అంటే చాలా మంచిగా ఆడుతూ వచ్చి ఇద్దరి మధ్యలో మంచి 100+ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. మన వాళ్ళు వికెట్ తీస్తారా అనుకున్నప్పుడు 21st ఓవర్లో అండ్ 24th ఓవర్లో వరుసపెట్టి 2 ఓవర్ల గ్యాప్లో 2 వికెట్లు పడ్డాయి. రెండు కూడా హర్షిత్ రాణా తీసిండు. ఇండియా మంచి బ్రేక్స్లో వచ్చిన సడన్గా మ్యాచ్లో ఇండియా కంబ్యాక్ ఇచ్చింది అనిపించింది. అండ్ ఇక్కడ కొంచెం స్కోర్ని కంట్రోల్ చేయొచ్చు అనిపించింది. అండ్ వాళ్ళు ఆడుతూ పోయినప్పుడు అండ్ నెక్స్ట్ యంగ్ వికెట్ పడింది ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిపోయిన తర్వాత. కాకపోతే నాకు అనిపించింది అంటే మొత్తం మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఓపెనర్స్ మంచి ఆరంభం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత న్యూజిలాండ్ వాళ్ళు దాన్ని అంత బాగా క్యాప్టైజ్ చేసుకుని అనిపించింది. ఎక్సెప్ట్ డాలీ మిచెల్ తప్ప మిగతా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అందరూ మెయిల్ ఆర్డర్ నుంచి రోడర్ వరకు అందరు చేతులు ఎత్తేసారు. బట్ డాలీ మిచెల్ మాత్రం మెయిల్ ఆర్డర్లో ఉంటాపోవడం చేస్తూ వెళ్ళిండు. ప్రతి ఒక్కరితోనే 30-40 రన్స్ పార్ట్నర్షిప్ ఇలా మెయింటైన్ చేస్తూ మంచిగా ఆడుతూ వచ్చాడు. అండ్ లాస్ట్ వచ్చినప్పుడు మిచెల్ కూడా ఆల్మోస్ట్ ఒక 260+ స్కోర్ వచ్చినా తను అవుట్ అయ్యిండు. సో అప్పుడు లాస్ట్లో ఇంకా మన వాళ్ళు ఒక 290 వరకు రిస్ట్రిక్ట్ చేస్తారు అనిపించింది న్యూజిలాండ్ని. బట్ లాస్ట్ ఓవర్ ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ ఓవర్ అవుతుండ్రో క్రిస్టియన్ క్లర్క్ తను ప్యూర్ బౌలర్ న్యూజిలాండ్ నుంచి. అదే ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్లో 14 రన్స్ రాబట్టగలిగాడు. దాంతో స్కోరు 300 మార్క్ టచ్ కావద్దనుకున్న స్కోరు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు 300 మార్క్స్ టచ్ అయింది. వన్డేస్లో కానీ ఎప్పుడైనా సరే 300 స్కోరు అది మరీ హై అని చెప్పండి లో అని చెప్పలేము, ఒక ట్రిక్కీ. అంటే ఒక సైకలాజికల్ ప్రెషర్ అనేది ఒక 300 స్కోర్కి ఎప్పుడు కూడా ఉంటూ వస్తుంది. అండ్ న్యూజిలాండ్ వాళ్ళు ఫైనల్గా వాళ్ళు ఒక సైకలాజికల్ ఫిగర్ అయితే ఉందో 300 ఫిగర్ని వాళ్ళు రీచ్ అయ్యారు. అండ్ ఇండియా టార్గెట్ 301. ఈ పిచ్ మీద టార్గెట్ అంత కష్టమైనది కాదు. కాకపోతే 300 అనేది ఎనీ డే కూడా ఎలాంటి టీం అయినా సరే అంత ఈజీ చేజబుల్ టార్గెట్ అది కాదు. మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చి మెయిల్ ఆర్డర్ మంచి ఆడు తప్ప ఎవరో ఒక బ్యాట్స్మెన్ కాస్త లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే ఈ 300 స్కోర్ని ఫినిష్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఎలాగో మన చేజ్ మాస్టర్ ఉంది కాబట్టి ఒక మంచి స్టార్ట్ లైక్ ఓపెనర్స్ వస్తే మిగతాది కోహ్లీ చూసుకుంటాం అనుకున్నాం అందరం. సో వాళ్ళు 300 రన్స్ కొట్టిన తర్వాత మన వాళ్ళు సిరాజ్ కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ హర్షిత్ రాణా చెరువు 2 వికెట్లు తీసుకుంటూ ఒక రన్అట్ వచ్చింది. అండ్ 8 వికెట్స్ ఫర్ వాళ్ళకి 300 స్కోర్ కొట్టారు. అండ్ ఇండియా 301 రన్స్ చేసింగ్తో ఇండియా బయటలో దిగిన ఇండియాకి ఓపెనింగ్ మరీ అంత బ్యాడ్ కాదు, మరీ అంత గుడ్ కాదు, ఒక డీసెంట్ ఓపెనింగ్ వచ్చింది. అండ్ రోహిత్ శర్మ అవుట్ అండ్ 26 రన్స్ దగ్గర. అండ్ తర్వాత 1 డౌన్ శుభ్మన్ గిల్తో విరాట్ కోహ్లీ జత కట్టి వాళ్ళకి ఎక్కడ కూడా న్యూజిలాండ్ వాళ్ళకి ఎక్కడ కూడా ఇన్నింగ్స్ అనేది మ్యాచ్కి అంత ఈజీగా ఇచ్చిపెట్టకుండా తను ఆడుతూ నార్మల్ టిపికల్ విరాట్ కోహ్లీ ఎట్లా ఉంటారంటే స్లోగా స్టార్ట్ చేసి తర్వాత మెల్లమెల్లగా స్కోర్ని పెంచుకుంటూ పోతారు, యాక్సిలేట్ చేసుకుంటూ. కాకపోతే ఇస్తాను ఒక డిఫరెంట్ మూడ్లో లాస్ట్ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ ఒక డిఫరెంట్ మూడ్లో కనిపిస్తుండో. సో మంచిగా రాగానే ఒక ఫటాఫట్ ఒక 4-5 బౌండరీస్ కొట్టిండు. అండ్ మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతూ పోయిండు. శుభ్మన్ గిల్ని కూడా ఓటే చేసి వెళ్ళిపోయింది స్కోర్లో. అండ్ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ ఇద్దరు తల హాఫ్ సెంచరీస్ చేసిన తర్వాత శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ రాగానే తను కూడా మంచి స్ట్రైక్ రోడ్ చేసి ఇద్దరు మ్యాచ్ పార్టీకి మంచిగా వస్తుంది అనిపించింది. ఒక టైంలో ఏంటంటే విరాట్ కోహ్లీ సెంచరీ ఈజీగా ఫినిష్ చేస్తాడు, ఇద్దరు కలిసి మ్యాచ్ ఫినిష్ చేస్తే బాగుండు అనిపించింది. అండ్ ఇంకో సెంచరీ లోడింగ్ అనిపించింది విరాట్ కోహ్లీకి. కాకపోతే తను అంతలాగా మంచిగా ఆడుతూ షాట్స్ వస్తున్నాడు. కాకపోతే లాంగ్ ఆఫ్ 5 నుంచి ఒక 4 కొడదామని వెళ్తాడు కొంచెం హిట్టింగ్ వచ్చి. కాకపోతే లాంగ్ ఆఫ్ ముందర ఉండడంతో ఈజీగా దొరికిపోతాడు. అండ్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ వెళ్ళిపోతాడు రసిన్ కూడా. తర్వాత నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే జడేజాని ఎందుకు పంపించడం అర్థం కాలేదు. కేఎల్ రాహుల్ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు అంటే మరి వీళ్ళ స్టార్ట్ 6 ఏందో స్లో స్కోర్ ఉందని లైట్ తీసుకుంటారా, ఇవన్నీ నాకు అంత మంచిగా అనిపించాయి ఎక్స్పెరిమెంట్స్. బట్ ఐ డోంట్ థింక్ సో, నాకు అంత మంచిగా అనిపించలేదు. బట్ ఇది వరల్డ్ కప్లో చేస్తే మాత్రం డిజాస్టర్, మ్యాచ్ గెలిచిన ఓడిపోయినా సరే.
సో జడేజా వచ్చిండు, స్కోర్ బోర్డ్ ట్రబుల్ చేయడం, జస్ట్ 1 రన్కి తను కూడా అవుట్ అయిపోయాడు. అండ్ ఇక్కడ ఇంకా అసలు తర్వాత నాకు ఇక్కడ ఇంపాక్ట్ ఏమొచ్చిందంటే, సరే జడేజా పోయిండు, తర్వాత కేఎల్ రాహుల్ వచ్చిండు, తర్వాత ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ కూడా తర్వాత వికెట్ పడుతుంది. ఇక్కడ శ్రేయస్ అయ్యర్ వికెట్ పడ్డప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, సుందర్ ఉండి కదా ఇంక ఇద్దరు కలిసి వస్తే మంచి పార్ట్నర్షిప్ మ్యాచ్ ఫినిష్ అయ్యేది అనిపించింది. కాకపోతే సుందర్ కన్నా ముందు కూడా తనకన్నా మంచి బ్యాట్స్మెన్ చెప్పి హర్షిత్ రాయ్ నమ్ముతారు మన టీం మేనేజ్మెంట్. హర్షితాన్ని పంపించారు. సో నేను తనకు అగ్నెస్ట్ ఏం కాదు, నాకు తనతో ఎలాంటి నెగిటివ్ అనేది ఏం లేదు. కాకపోతే అంటే టీం సుందర్ పెట్టినాను ఎందుకు, ఇంకా సుందర్గా ముందు హర్షిత్ రాయ్ వచ్చిండు, సరే కొట్టిండు మంచిగా ఉంది. బట్ అయినా ఈ డిసిషన్ అనేది ఎప్పుడు కూడా నేను అంగీకరించాను. ఎందుకంటే ఒకవేళ అదే హర్షిత్ రాయ్ ఒకవేళ డాట్ బాల్స్ ఎక్కువ పడి ఉంటాయి, ఆ షార్ట్ కరెక్ట్ అవ్వకుండా ఉండేది పరిస్థితి. ఆడిండు, అందరూ అప్రిషియేట్ చేసారు, నేను కూడా హర్షిత్ రాయ్ నాకు మంచిగా అప్రిషియేట్ చేస్తున్నా, మంచిగా ఉంది. బట్ ఇలాంటి వరస్ట్ డిసిషన్ టీం మేము ఎలా తీసుకుంటే నాకు అర్థమవుతలేదు. మరి ఏం ఆలోచిస్తాం, కోచింగ్ స్టాఫ్ కానీ హెడ్ కోచ్ కానీ ఏం ఆలోచిస్తుంది నాకు ఏం అర్థమవుతలేదు. సరే హర్షిత్ రాయ్ మంచి ఇన్నింగ్స్ ఇచ్చిండు అండ్ ఒక 26 రన్స్ కొట్టి వెళ్ళిపోయాడు 120+ స్ట్రైక్ రేట్తోని. ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచే పొజిషన్ తీసుకొచ్చి తను వెళ్ళిపోయాడు. సో సుందర్తో కేఎల్ రాహుల్ జత కట్టి ఎక్కడ కూడా ట్రబుల్ కాకుండా బాల్తో ఆడుకుంటూ పోయి 12 balls 12 runs ఉన్నప్పుడు మళ్ళీ లాస్ట్ తప్పకుండా కేఎల్ రాహుల్ అదే ఓవర్లో 3 singles 4 6తో మ్యాచ్ ఫినిష్ చేసిండు. అండ్ 6తో మంచి మ్యాచ్ ఫినిష్ చేసి ఇండియా ఎట్టగా మ్యాచ్ గెలిచింది. కాకపోతే ఈ మ్యాచ్లో మనకు పాజిటివ్స్ ఉన్నా కూడా టీమ్ మేనేజ్మెంట్ కొన్ని డెసిషన్స్ మరి బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం చాలా వరస్ట్గా తీసుకుంటుంది. ఇవి కానీ వరల్డ్ కప్ ఇట్లా కంటిన్యూ అయినా మాత్రం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ బాగుంటాయి, బట్ వరల్డ్ కప్ కంటిన్యూ అయినా మాత్రం చాలా అంటే చాలా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది పరిణామాలు. అండ్ కాస్త టీమ్ మేనేజ్మెంట్ కూడా కొంచెం బుద్ధి మంచిగా పెట్టి ఆలోచిస్తే ఇంకా బాగుంటుందేమో. బట్ మేము ఎట్లా మ్యాచ్ గెలిచాం, బట్ ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా చేస్తుంటే బాగుంటుంది. కొత్త బౌలింగ్ ట్రై చేస్తుంటూ బెంచ్ మొత్తం టచ్ చేయాలి. ఎందుకంటే వరల్డ్ కప్లో మనకు ఇంకా 2 years అనే టైం, మనకు 1.5 year టైం చాలా తక్కువ ఉంటుంది. మనకు వన్డే టీమ్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి అందరికి మంచి ఛాన్స్ ఇచ్చుకుని పోదు, అందరికి ఒక మంచి మ్యాచ్ పెట్టేసి చాలా బాగుంటుంది. అండ్ చూద్దాం నెక్స్ట్ ఇంకా 2 matchesలో మనం ఒకే మ్యాచ్ గెలిచి సరే, బట్ నేను ఎప్పుడు కూడా బయోడర్ సిరీస్లో అనేది నేను కౌంట్ చేయను, గెలిచినా ఓడిపోయినా సరే. అండ్ మ్యాచ్ మనం ఎలా ఆడామన్నది మాత్రమే నేను ఎప్పుడు కూడా పట్టించుకుంటాను. అండ్ కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా. అండ్ మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో మళ్ళీ కలుద్దాం. అందరూ హ్యాపీ అని అవుతుండండి. నా వీడియో ఇంత మీకు నచ్చితే దయచేసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. జై శ్రీకృష్ణ.